కట్టెలు సరిగ్గా అంతమంది ఇబ్బంది అవుతాడు. देवता ओम नमो शिवाय रे अघोर वीरशक्ति अल ब्रह्मस्वरूपिणी उद्दंड कोलाहिनी उग्रमूर्ति गौरी पार्वती परमेश्वरी भयंकारी कालिका राशि कामरूपिणी पंजाक्षरी रूपांगिनी वज्रांगिनी छायनी अयानी मुख ब्रह्मनायिकी निराधारिणी निष्कलंकिनी भवानी भवानी अंदाकिनी ललितांब शारदांब माल्यवंती మహేశ్వరి గొరాలి రాగ ఉక్కు గుర్రములెక్కి నీ వజ్రాయుధములతో నానా జాతి గ్రహములు దిక్కులు తప్పి దిక్కులకేగనే ఓం శాంతం ఇది నీ ఓంకాలి అదు మాంస పరపక్షిని మాయ కన్యక అమ్మ నీకు ఆరంభులు కళ్ళు ఏనే ఎత్తురు అన్నమున్ మానమున్ ఒకడలున్ ఒకడలున్ కాపరులున్ ఆహారములు కదా తల్లి ఒక చేత నాగాశ్రము ఒక చేత త్రిశూలము ఒక చేత జెండబాలిన్ ఒక చేత వేపాకు పట్టిన నిజస్వరూపిణి అడ్డికట్టు ఎలకట్టు వైరికట్టు నాగలోకమందకారమైనట్టి స్త్రీలకు స్త్రీలకు అమృత సిద్ధి యోగమున శ్రీ పూజానారాయణ అన్నదానం 500 రూపాయలు సమర్పించారు. వారికి వారి లాస్ట్ వెళ్ళిపోవాలా నువ్వు లాస్ట్కి వెళ్ళిపోవాలా చౌడేశ్వరి మాతాకి చౌడేశ్వరి మాతాకి చౌడేశ్వరి అలా నిలబెట్టాడు నిలబెట్టేసి వస్తాడు గురువు నువ్వు వచ్చాయి కవరేజ్ చేద్దాం సైడ్ తిరుపుకోవాలి ఉంటుంది రండి వెహికల్ వస్తుంది అన్న సంతర్పణ వెహికల్ వస్తుంది
అన్న సంత ప్రమోషన్ అంతమంది అవసరం లేదా తోపులాడుకుంటే పాయసం రావాలి. वसूध्रजायत ततो रात्रजायत ततस्था यथा पूर्वमकल्पयत् అడిగినవాడు రాజు కాక పట్టు భద్రుని కూతురా పరమేశ్వరుని బిడ్డ పుట్టిన చెమటలు కోపాన్ని దాల్చి చిన్న చిన్న రాక్షసులను బట్టి ఇందర వందన చేసి పెద్ద పెద్ద రాక్షసులను బట్టి పక్కలు పగలగొట్టి ఆది పరాశక్తి అమ్మ అందముగా ధర్మవరమందు నెలకొంటవే నైకలాంబ సరస్వతి నికులాంబ నా మొబైల్ నా ఓకే మా వైట్ రైస్ ఇంకొకటి ముందర చింతన నాగేంద్ర గారు అన్నదాన కార్యక్రమానికి గాను 50 రూపాయలు సమర్పించినారు. ఈరోజు చాలా మంచి రోజు. ఒక శుభ ముహూర్తం నందు శివానగర్, కేశవ్ నగర్, ధర్మవరంలో ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు కూడా నగరాలు కూడా కలిసి విజయనగర చౌడేశ్వరి ఒక విశేషమైన అమ్మవారి యొక్క మహాకుంభాభిషేకం ఉత్సవాన్ని శ్రద్ధతో భక్తితో అందరూ కలిసి చేస్తుండేది చాలా ఆనందకరమైన విషయం. కుంభాభిషేకం అనేది ఒక పూర్ణత్వమైన మహోత్సవం. మనందరికీ కూడా అమ్మవారి కృప, జ్ఞాన, విద్య,
బుద్ధి వైరాగ్యం ప్రాప్తించాలి అనే ఒక ఉద్దేశంతో హోమాలు కార్యక్రమాలు అభిషేకాలు కలశాభిషేకం ప్రతి సాధారణ వ్యక్తి కూడా శిఖరాన్ని ఎక్కి శ్రద్ధాభక్తితో ఆ కలశం నీళ్లతో అభిషేకం చేసే ఒక మహోన్నతమైన ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో తొగటవీర క్షత్రియులు చౌడేశ్వరి భక్తులందరము కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తుంది. చాలా సంతోషమైన విషయం. ఈరోజు మనం అందరము కూడా కలిసి మనము ప్రార్థించేది ఏమంటే అందరికీ కూడా ఆయురారోగ్యము జ్ఞానము విద్య సత్సంకల్పము లభించాలి అనే ఒక ఆశీర్వాదముతో అందరికీ కూడా మహాకుంభాభిషేకం ఒక శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి శివానగర్ కేశవనగర్ సంబంధించినటువంటి శ్రీ విజయ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఈరోజు 11 సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు మేము మహాకుంభాభిషేకం ఆహ్వానం తరపున మా గురూజీ గారు, మా పట్టణ కమిటీ తొగటవీర క్షత్రియ కుల బాంధవులు, మరి ముఖ్యంగా మన తొగటవీర క్షత్రియ కుల బాంధవులు, మన 45 జ్యోతుల కమిటీ వారు, ధర్మవరం పట్టణ ప్రజలందరం కూడా ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం జరిగినది. ఎందువల్లంటే ఆనవాయితీ ప్రకారంగా సనాతన ధర్మం ముందుకు తీసుకొని పోతే భవిష్యత్తులో కూడా మన హిందూ సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకునే ఉంటుంది. మన అమ్మవారు మన కృప, ఆ అమ్మవారి కృప వలన మనం ఈ విధంగా మనం దేవతా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ముందుకంటే ఇప్పుడు కూడా వర్షాలు బాగా సమృద్ధి కాబట్టి పంటలు బాగా వచ్చి రైతాంగము మన ధర్మవరం పట్టణము దేశము ప్రపంచం అంతా కూడా సంతోషాలతో ఉంటుందని చెప్పేసి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన తొగటవీర క్షత్రియులు కూడా మన వ్యాపారస్తులు ఎందువల్లంటే రైతాంగం ఎందుకు చెప్తున్నారంటే రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతులు బాగుంటే వ్యవసాయం బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, మన చేనేత కార్మికులు వ్యాపారస్తులు కూడా అందరూ బాగుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మవరం పట్టణ ప్రజలతో పాటు దేశ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంగా అష్టారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తొగటవీర క్షత్రియ ప్రజలు సంయుక్తంగా 12 సంవత్సరాల తర్వాత అమ్మవారికి కుంభాభిషేకం చేసుకుంటున్నారు. ఈ కేశవనగరు శివానగరు ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఈ విధంగా కుంభాభిషేకాలు చేసేదాని ద్వారా మన తొగటవీర క్షత్రియులందరినీ ఐకమత్యం చేసి ముందుకు పోయేదానికి ఒక సంకల్పం మీద నేను భావిస్తున్నాను. అమ్మవారి ద్వారా జరుగుతున్న ఒక సంకల్పం అని భావిస్తున్నాను. దయచేసి నా తోటి సోదరులు సోదరీమణులు తొగటవీర క్షత్రియులందరూ ఏకతాటి మీదికి రమ్మని ఈ అమ్మవారి పూజ ముందర నేను ప్రార్థిస్తున్నానండి. నమో చౌడేశ్వరి మాత.